హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని గారు మెయిన్ లీడ్గా శైలేష్ కొలన్ గారి డైరెక్షన్లో వచ్చిన హిట్ 3 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ కూడా ఎదురు చూశారు. దానికి మెయిన్ రీజన్ ఈ సినిమా ట్రైలర్ సూపర్గా ఉండడం అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా నాని గారు అంతే గ్రాండ్గా ప్లాన్ చేయడం. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో నాని గారు అర్జున్ సర్కార్ అనే ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. అసలు 100 మంది అమాయకులు చనిపోయినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ మాత్రం బ్రతికుండకూడదు అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ అర్జున్ సర్కార్. అలాంటి ఒక పర్సన్కి ఒక క్రిమినల్ కేసు అయితే వస్తుంది. ఒక సైకో థ్రిల్లర్ కేసు ఆయనకి రావడంతో అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, ఆ తర్వాత ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, లాస్ట్లో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ నెరేషన్ కానీ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు శైలేష్ కొలన్ గారు. అసలు నాని గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన అగ్రెసివ్ యాక్షన్ అంతా కూడా చూపించారు. అసలు లాస్ట్ 40 మినిట్స్ సినిమా అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సినిమాలో ట్విస్టులు కానీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ 40 మినిట్స్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా ఆవిడ క్యారెక్టర్ వరకు కూడా ఆవిడ చాలా బాగా చేశారు. అండ్ నాని గారు స్టార్టింగ్ నుంచి చెప్పినట్టే ఈ సినిమాలో ఓన్లీ వైలెన్స్ మాత్రమే కాకుండా చాలా ఎమోషనల్ సీన్స్ అండ్ అంతేకాకుండా ఒక చిన్న లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా అయితే అనిపించింది. 2 లవ్ సాంగ్స్ కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇలా అన్నీ మిక్స్ అయ్యి ఈ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు శైలేష్ కొలన్ గారు. అండ్ ఈ సినిమాలో నాని గారి ఫాదర్ క్యారెక్టర్ సముద్రకని గారు చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమా మ్యూజిక్ సెకండ్ హాఫ్ మొత్తం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం అదే రేంజ్లో మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది. ఒక 10-15 మినిట్స్ సినిమాని కొంచెం క్రాప్ చేసుంటే ఆ ఫీలింగ్ వచ్చుండేది కాదు అన్నదైతే అనిపించింది. కానీ లైక్ అంత కొంచెం ల్యాగ్ ఉన్నా సరే అదేమి అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. నార్మల్గా థ్రిల్లర్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు స్లో నరేషన్ ఉన్నా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అంటే లైక్ మొత్తం ఎంగేజ్ చేసేలా ఉంటే సినిమాలు కొంచెం ల్యాగ్ అనిపించినా అదేం అంత ఇంపాక్ట్ చూపించదు. సో ఈ సినిమాకి ఆ విషయం కొంచెం వర్కౌట్ అయింది అనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లైక్ నార్మల్గా ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకైతే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నాని గారి ఫ్యాన్స్కే కాకుండా నాని గారి యాక్టింగ్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అనిపించేలాగా నాని గారు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో మొత్తానికి నాని గారు అయితే హిట్ 3 సినిమాతో ఇంకొక హిట్ని ఆయన లిస్ట్లో వేసేసుకున్నారు అనే చెప్పుకోవచ్చు. మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.